ఉక్రెయిన్ దాడులు, యుద్ధాలు మొదలైనాయి. అప్పుడు మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ హార్ముజ్ జలసంధి, ఇరాన్కు సంబంధించి హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ క్లోజ్ చేయడం జరిగింది. సో దీని కారణంగా చమురు నిల్వలు, గ్యాస్కు సంబంధించిన లోడ్లు ఇవన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి జరగడం లేదు. దీని కారణంగా ఆయా దేశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం పిలుపునిచ్చారు? హార్ముజ్ జలసంధి వద్దకు ఆయా దేశాలు, ఇబ్బంది పడుతున్న దేశాలన్నీ కూడా వారి యుద్ధ నౌకలను అక్కడికి పంపించాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే ఇది ఎంత దారుణం అని చెప్పొచ్చు. మీరు యుద్ధం ఆపేస్తే అయిపోతుంది కదా, యుద్ధం ఆపేస్తే ఈ గొడవనే పోతుంది కదా. లేదట, ఈ పెద్ద మనిషికి యుద్ధం ఆపడం అద్దు, కానీ ఇతర దేశాల మద్దతు కావాలంటే ఇంకా ఇక చూడండి, ఆ దేశాలన్నీ కూడా నో చెప్పినాయి. ఏ దేశాలైనా కూడా యుద్ధానికి కాలు దువ్వవు. ఎందుకంటే యుద్ధాలు ఖచ్చితంగా ఇరు పక్షాల వారికి నష్టాన్ని వాటిల్లుతాయి, కానీ అంత లాభాలు ఏమి ఉండవు. చక్కగా యుద్ధం ఆపితే తప్పితే హార్ముజ్ జలసంధి ఇరాన్ ఓపెన్ చేసే విధంగా లేదు. సో అమెరికా అధ్యక్షుడు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తారన్న విషయం చాలా మంది అభిప్రాయ సూచనంగా చెబుతూ ఉంటారు. సో అది నిజమే అనిపిస్తుంది ఇట్లాంటి ఘటనలు చూస్తే. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ఇబ్బంది పడే దేశాలన్నీ నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచే ఉంచేందుకు తమ నౌకా దళాలను పంపాలి. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టుగా ఈ పని చేద్దామంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపుకు అమెరికా మిత్ర దేశాలే నిష్కరగా నో చెప్పేశాయి. ఇటు చూడండి, శాంతి భద్రతల కోసం అందరు కలిసికట్టుగా రావాలట. మీరు చేస్తుంది ఏంది? ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడి శాంతి భద్రతల? ఎంత విడ్డూరంగా ఉందంటే వీళ్ళ మాటలు. ఆ దేశాలన్నీ కూడా నిర్మోహమాటంగా ముఖం మీద తేల్చి చెప్పేశాయి నో అని. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే తదితర దేశాలు హార్ముజ్ జలసంధి వద్దకు తమ యుద్ధ నౌకలను పంపుతాయని ఆయన ఆశించగా, వాటిలో ఒక దక్షిణ కొరియా మాత్రమే ఆయన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మిగతా దేశాలేవీ సానుకూలంగా స్పందించలేదు. తమకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే ఏది లేదని జపాన్ ప్రధాని టకైచి ఆ దేశ పార్లమెంట్ లో చెప్పారు. ఎవరికి ఉంటుందండి? ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, దాన్ని ఆపాల్సిన దేశాలు మళ్ళీ యుద్ధంలో చూస్తాయా? లేదు కదా. ఈ యుద్ధాలు అనేటివి అసలు విరుద్ధం ఐక్యరాజ్య సమితికి సంబంధించి.